నమస్తే, హాయ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు జేవిఎస్ యోగా టీవీ. నేను మీ శంకరయ్య. హాయ్. అయితే కొంతమందికి ఆసక్తి ఉంటుంది, అది ఓపిక ఉండకపోవచ్చు. కొంతమందికి టైం ఉంటుంది, ఓపిక ఉండకపోవచ్చు. కొంతమందికి ఓపిక ఉంటుంది, టైం ఉండకపోవచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల యోగాను మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఇలా పోస్ట్పోన్ చేయడం అనేటటువంటిది మంచి విషయం కాదు ఫ్రెండ్స్. కాబట్టి అందరికీ ఉపయోగపడేలా యోగా ఫర్ ఫుల్ బాడీ ఇన్ 15 మినిట్స్, అంటే 15 నిమిషాల్లోనే మీకు బాడీకి సంబంధించినటువంటి, పూర్తి శరీరానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆసనాలు, అంటే శరీర భాగాలన్నింటినీ స్టిమ్యులేట్ చేసేసి పూర్తిగా మీకు శక్తిని అందించేటటువంటి, రోగనిరోధక శక్తిని పెంపొందించేటటువంటి ముఖ్యమైనటువంటి ఆసనాలను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఓకే, లెట్స్ గో ఫర్ ఆసనాస్. నమస్తే. మెడ, తల, భుజాలకు సంబంధించిన ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలను పైకి లేపండి. మళ్ళీ శ్వాస వదులుతూ కిందికి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ కిందికి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. ఇలా చేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా రొటేట్ చేద్దాం. తలను రొటేట్ చేయండి, క్లాక్ వైజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. మళ్ళీ రివర్స్, యాంటీ క్లాక్ వైజ్ దీన్ని తిప్పాలి. నెమ్మదిగా యాంటీ క్లాక్ వైజ్ నెమ్మదిగా తిప్పండి. మెడలో కటకట సౌండ్ గమనిస్తూ తిప్పాలి. ఓకే, నెమ్మదిగా అలా తిప్పాలి. ఓకే, రైట్. ఇప్పుడు భుజాలు నెమ్మదిగా ఇలా తిప్పాలి. 1 2 3 4 5 6. మళ్ళీ ఇలాగే రివర్స్ 2 3 4 5 6. రైట్. ఇప్పుడు నడుముపై చేతులు తీసుకోండి. మీ కాళ్ళ మధ్య 1 మీటర్ గ్యాప్ తీసుకొని నెమ్మదిగా నడుము గమనిస్తూ నడుము మాత్రమే తిప్పాలి. రైట్. 2 వైపులా తిప్పిన తర్వాత మోకాళ్ళు చూడండి. మోకాళ్ళు కాళ్ళ దగ్గర కలిపేసి ఇలా చేతులను పైకి లేపేసి మోకాళ్ళను ఇలా ఆనించాలి. ఇట్లా చేస్తూ ఉండాలి. రైట్. ఇప్పుడు ఆసనాలు వేద్దాం. ఫస్ట్ ముందుగా వీరభద్రాసన్. 2 కాళ్ళ మధ్య 1 మీటర్ గ్యాప్ తీసుకోండి. మీ కుడి కాళ్ళను తిప్పండి, ముందుకు తిప్పండి. ఎడమ కాళ్ళను కొంచెం తిప్పండి. తిప్పేసి మీ కుడి మోకాలను బెండ్ చేయండి నెమ్మదిగా. రైట్. ఇప్పుడు 2 చేతుల్ని మోచేతి మీదకి తీసుకొని 2 చేతుల్ని నమస్కార ముద్రలో శ్వాస తీసుకుంటూ పైకి చూడాలి. ఓకే, ఇక అలాగే స్థిరంగా ఉండండి. నార్మల్ బ్రీతింగ్, సాధారణ శ్వాస ఇలాగే ఉండాలి. ఈ ఆసనం చేయడం వల్ల మీ కాలు, మీ పొట్ట, మీ ఛాతీ, తర్వాత మీ భుజ కండరాలు బలిష్టమవుతాయి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ నెమ్మదిగా మీ కాళ్ళను ముందుకు తిప్పాలి. ఇప్పుడు రెండో వైపు చేయాలి. మీ ఎడమ కాళ్ళను తిప్పాలి, కుడి కాళ్ళను కొంచెం తిప్పాలి. చూడండి. ఇప్పుడు మోకాళ్ళను బెండ్ చేసి 2 చేతులతో నమస్కార ముద్రలో శ్వాస తీసుకుంటూ పైకి చూడాలి. ఓకే, ఇలా నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ చూడాలి. రూట్ ఆఫ్ ద థైస్ అబ్జర్వ్ చేయండి. మోకాళ్ళు అబ్జర్వ్ చేయండి, బలిష్టంగా తయారవుతాయి. స్ట్రెస్ అయింది గమనించండి. పొట్ట గమనించండి, మీ చేతుల్ని గమనించండి. పూర్తిగా ఈ కాళ్ళ మధ్య, తొడల మధ్య పేరుకుపోయినటువంటి కొవ్వును తగ్గించడానికి ఈ వీరభద్రాసన్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసేసి నెమ్మదిగా రిలాక్స్, జస్ట్ రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళ మధ్య 1 ఫీట్ దూరం తీసుకొని నెమ్మదిగా మీ కుడి చేతిని పైకి లేపండి. పైకి లేపేసి బాగా సాగతీయండి. కుడివైపు సాగతీసేసి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ దాన్ని నెమ్మదిగా అటువైపు బెండ్ చేయండి. ఓకే, ఇక అలాగే స్థిరంగా ఉండాలి. ఇది అర్ధకటి చక్రాసన్. ఈ ఆసనంలో మీకు కుడివైపు పూర్తిగా స్ట్రెచ్ అయింది కాబట్టి కుడివైపు ఈ నడుంపై పేరుకుపోయినటువంటి ఆ కొవ్వంతా కూడా కరిగిపోతూ ఉంటుంది. ఆ స్ట్రెచ్ అయినటువంటి పార్ట్ అంతా గమనిస్తూ ఉండాలి కళ్ళు మూసుకొని. ఓకే, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ ఒకసారి సాగదీయండి. కుడివైపు అంతా కూడా నెమ్మదిగా
చేతిని సెంటీమీటర్ బై సెంటీమీటర్ కిందికి తీసుకోండి. ఓకే, ఇప్పుడు రెండో వైపు ఎడమ చేతిని నెమ్మదిగా తిప్పేసి ఆ ఎడమ చేతిని పైకి డైరెక్షన్ చూపిస్తూ బాగా స్ట్రెచ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేసి శ్వాస వదులుతూ కిందికి బెండ్ చేయండి. ఇక అలాగే స్థిరంగా ఉండాలి, ఒకటే లైన్లో ఉండాలి. మీరు ముందుకు కానీ వెనక్కి కానీ వంగకుండా ఒకటే లైన్లో ఉండాలి. మోచేతిలో బెండ్ లేదు, ఏ కాళ్ళలో బెండ్ లేదు. మీ ఎడమ వైపు పూర్తిగా గమనిస్తూ ఉండాలి. ఎడమ వైపు పూర్తిగా స్ట్రెచ్ చేయబడింది. ఎడమ వైపు పూర్తిగా ఆ నడుము పైన ఉండేటటువంటి కొవ్వంతా కూడా కరిగిపోతుంటుంది. నెమ్మదిగా చేతిని కిందికి నెమ్మదిగా సెంటీమీటర్ బై సెంటీమీటర్ దించాలి. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు అర్ధచంద్రాసన్. మీ రెండు చేతుల్ని నడుము పైకి తీసుకొని నెమ్మదిగా పొట్టను ముందుకు పుష్ చేయండి. ఇంకా పుష్ చేయండి, ఇంకా పుష్ చేయండి. నెమ్మదిగా చెస్ట్ ఓపెన్ అయింది గమనించండి. నెమ్మదిగా తలను వెనక్కి వాల్చండి. ఇక అలాగే స్థిరంగా ఉండండి. నార్మల్ బ్రీతింగ్ అలాగే ఉండండి. ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట కండరాలు సాగదీయబడతాయి, మెడ కండరాలు సాగదీయబడతాయి, చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి అన్నింటికీ బలాన్ని ఇచ్చేటటువంటి ఆసనం. స్పైనల్ కార్డ్ కూడా చాలా బలంగా తయారవుతుంది. జస్ట్ రిలాక్స్. ముందుకు వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి లేపండి, రెండు కాళ్ళు కలపండి, రెండు చేతుల్ని వెనక్కి పోనిచ్చండి. ఇట్లా శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదలండి. నెమ్మదిగా నెమ్మదిగా శ్వాస వదులుతూ ముందుకు వంగండి. పాదహస్తాసన్. నెమ్మదిగా అలాగే మీ ఫోర్ హెడ్ను మీ నీస్కి తాకించడానికి, మోకాళ్ళను నుదుట తాకించడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఎక్కువగా అలాగే ఉన్నా పర్వాలేదు. ఓకే, అలాగే ఉండండి. స్థిరంగా ఉండండి. ఇది మీ తలకి మంచి ఆసనము. తలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికి ఉపయోగపడేటటువంటి ఆసనం. జీర్ణ వ్యవస్థను కూడా ఇది బాగా చేస్తుంది. ఓకే, ఇప్పుడు సిట్టింగ్ ఆసనాస్, కూర్చొని చేసేటటువంటి ఆసనాలు. ఫస్ట్ అర్ధమత్స్యంద్రాసన్. మీ కుడికాలను ఫోల్డ్ చేసేసి ఎడమ తొడ కిందికి తీసుకోండి. తర్వాత ఎడమ కాల్ని ఫోల్డ్ చేసేసి ఇలా పట్టుకోండి. లేదా ఇంకో రకంగా కూడా వేరియేషన్లో చూడవచ్చు. ఇప్పుడు నెమ్మదిగా ఇటువైపు తిరిగి చూడండి. అటువైపే జాగ్రత్తగా చూడండి. గట్టిగా పట్టుకొని అటువైపు తిరిగి చూడండి. ఇక అలాగే జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఓకే, 20 సెకండ్స్ తర్వాత ముందుకు చూడండి. నెమ్మదిగా కాలు రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. అది ఇటువైపు కూడా వేయాలి. మీ కుడికాళ్ళు ఫోల్డ్ చేసేసి ఎడమ కాళ్ళు అటువైపు తీసుకొని నెమ్మదిగా బాడీని అంతా కూడా ట్విస్ట్ చేయబడింది చూడండి. నడుమంతా ట్విస్ట్ చేయబడింది గమనించండి. ఇలా 30 సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా ముందుకు చూడాలి. ఈ ఆసనం వేయడం వల్ల నడుము పొట్ట ట్విస్ట్ చేయబడుతుంది. కాబట్టి నడుములో లేదా పొట్టలో ఉన్నటువంటి అనవసరమైన కొవ్వు కరిగిపోవడానికి ఉపయోగపడే ఆసనం. ఇప్పుడు వెల్లకిలా పడుకొని చేసే ఆసనాలు. హాయిగా వెల్లకిలా పడుకోండి. పడుకున్న తర్వాత నెమ్మదిగా రెండు కాళ్ళను పైకి లేపండి. ఉత్తాన పాదాసన్. మీ రెండు చేతుల్ని బోర్లించి ఉంచాలి. హాయిగా రెండు కాళ్ళ మధ్య గ్యాప్ ఉండకూడదు. మోకాళ్ళలో ఎలాంటి బెండ్ లేదు. అలాగే ఉన్న తర్వాత కాసేపటి తర్వాత నెమ్మదిగా సెంటీమీటర్ బై సెంటీమీటర్ దించండి. నెమ్మదిగా దించండి. పొట్టలో వైబ్రేషన్స్ గమనించండి. ఇది పొట్టలో లోయర్ స్టమక్లో ఉన్నటువంటి కింది పొట్టులో ఉన్నటువంటి కొవ్వును కరిగించడానికి మంచి ఆసన. ఇప్పుడు నౌకాసన్. మీ రెండు కాళ్ళను రెండు చేతుల్ని ఇలా పైకి లేపి అలాగే ఉండండి. పొట్టను గమనిస్తూ ఉండండి. నార్మల్ బ్రీతింగ్. పొట్టలో వైబ్రేషన్స్ గమనించండి. ఇది పై పొట్ట, బాణ పొట్ట పూర్తిగా అందులో ఉన్నటువంటి అనవసరమైన కొవ్వు కరగటానికి ఉపయోగపడే ఆసనం. నెమ్మదిగా రిలాక్స్.
ఇప్పుడు కుడివైపుకు తిరగండి. రెండు చేతుల సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోండి. సరే, లేచి బోర్లా పడుకుందాం. బోర్లా పడుకున్న తర్వాత ఇప్పుడు ధనురాసన్. మీ రెండు కాళ్ళు కొంచెం వెడల్పు చేయండి. వెడల్పు చేసేసి మోకాళ్ళ దగ్గర ఫోల్డ్ చేసేసి రెండు చేతుల్ని పట్టుకోండి. ఇప్పుడు నెమ్మదిగా ఇటువైపు తల అటువైపు కాళ్ళను నెమ్మదిగా లేపండి. పొట్టపై బ్యాలెన్స్ చేయండి. పొట్టపై బ్యాలెన్స్ చేస్తూ హాయిగా అలాగే ఉండండి. పొట్టలో కొవ్వు కరగడానికి, భుజకండరాలు బలపడటానికి, తొడకండరాల్లో ఉన్నటువంటి కొవ్వును కరగడానికి, కొవ్వు కరగదీయడానికి బాగా ఉపయోగపడేటటువంటి ఆసనం ఇది. నెమ్మదిగా 30 సెకండ్స్ తర్వాత నెమ్మదిగా కాళ్ళను దించండి, తలను దించండి. ఇప్పుడు భుజంగాసన్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి చూడాలి. మీ రెండు చేతుల్ని నేల కానిస్తూ శ్వాస తీసుకుంటూ పైకి చూడాలి. ఓకే, ఇప్పుడు రిలాక్స్. కుడివైపు తిరిగి రెండు చేతుల సపోర్ట్తో నెమ్మదిగా లేచి కూర్చోండి. ఇప్పుడు ప్రాణాయామ చేద్దాం. హరి ఓం నమస్తే.